ఎప్పుడు తెలుగు అన్నది ఫైర్, ఈసారి వైల్డ్ ఫైర్. చాలా స్ట్రాంగ్ టీం, ఫైనల్ గ్యారంటీగా వెళ్తుంది. అబ్బో బ్యాటింగ్ లైనప్ అయితే ఎస్ఆర్ వచ్చిందనే చెప్పొచ్చు. 300+ స్కోర్ చేయగలుగుతాం. సార్ 300 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, మరి ఏ టీం కొట్టిద్దో తెలియదు. క్రౌడ్ అనేది ఇప్పుడే ఎంతలా ఉన్నదంటే ఎస్ఆర్హెచ్ మ్యాచ్కి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ. డోర్ వరద పారుతుంది ఎస్ఆర్హెచ్. చాలా మంచి రసవత్తగా జరుగుద్ది మ్యాచ్. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిందని నేను అనుకుంటున్నాను 2025లో. ఫేవరెట్ టీం ఇది ఉన్న టీమ్స్ లో ఫేవరెట్ టీం వచ్చేసి హైదరాబాద్ ఎస్ఆర్హెచ్. ఎందుకని? మన ఆంధ్ర వాళ్ళది కదా, అందుకే దానికి సపోర్ట్ చేస్తాం. ఈసారి టీం కొంచెం గట్టిగా ఉంది, కప్పు కొట్టొచ్చు అన్నాను. అంటే అది కూడా ఫస్ట్ మ్యాచ్ చూసాము, 286 దాకా కొట్టారు. టీం కూడా బాగుందని నేను అనుకుంటున్నాను. ఎస్ఆర్హెచ్ రికార్డ్ ని మళ్ళీ ఎస్ఆర్హెచ్ బీట్ చేసిద్దా? ఖచ్చితంగా బీట్ చేయొచ్చు, ఎందుకంటే టీం కూడా స్ట్రాంగ్ గా ఉంది కదా. ఈసారి 300 కూడా దాటొచ్చు నా ఐడియా. అట్లా ఉంది టీం. సో ఇప్పుడున్న టీమ్స్ అన్నిట్లో ఓవరాల్ కొంచెం బెస్ట్ టీమ్స్, గట్టి టీమ్స్ అంటే ఏం చెప్తారు? స్ట్రాంగ్ టీమ్స్ అంటే ఎస్ఆర్హెచ్ ఒకటి ఉంది, ముంబై ఇండియన్స్ ఒకటి ఉంది, రాజస్థాన్ కూడా అనుకుంటున్నాం. ఆర్సీబీ ఏమో చెప్పలేను భయ, ఎప్పుడు ఓడిపోతానే ఉంది కదా. ప్రతి సీజన్ కి వాళ్ళ పైన బాగా ట్రోల్ అయ్యేది ఈసారి కప్పు ఉంది అన్న పదం. ఈసారి కొంచెం టీం మార్చారు, కొత్త ప్లేయర్స్ తీసుకొచ్చారు, కొట్టొచ్చేమో అంటున్నారు. ఏమో అది కూడా జరగచ్చు, అంటే ఇప్పుడే స్టార్ట్ అయింది, అంటే మ్యాచ్లు రన్ అయ్యకుంది తెలుస్తుంది వాళ్ళు ఎట్లా. ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అవడానికి ముందు నుంచి కూడా తెలుగు వాళ్ళందరూ కూడా ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయాలి అని కొంత క్యాంపెయిన్ నడిచింది ఈ సోషల్ మీడియా వేదికగా. అసలు ఎందుకంటే ఆ లోపం ఎక్కడ జరుగుతుంది? తెలుగు వాళ్ళు అయ్యి ఉండే ఎస్ఆర్హెచ్ కి ఎందుకు సపోర్ట్ చేయట్లేదు చాలా మంది? ఎస్ఆర్హెచ్ ఇష్టమైన ఫేవరెట్ వాళ్ళు ఉంటాయి కదా, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేస్తారు, లేకపోతే ఎవరి టీం కి వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే ఒక్కొక్కసారి ఏంటంటే ఎప్పుడు బెంగళూరు టీం ఓడిపోతుంది కాబట్టి చాలా మంది ఖచ్చితంగా వాళ్ళు గెలవాలని కూడా కొంతమంది ఆ సింపతితో వాళ్ళ మీద కూడా కొంచెం ఉంటది కదా. ఓవరాల్ గా మీకు ఇప్పుడు వరకు చూసిన దాన్ని బట్టి కొంతవరకైనా ఎవరు ఈసారి కప్ తీసుకెళ్ళగలిగే టీం ఎవరు అంటే ఏం చెప్తారు? ఎస్ఆర్హెచ్ ఉండొచ్చు, ముంబై ఉండొచ్చు, బెంగళూరు కూడా వస్తే రావచ్చు. ఐపీఎల్ వస్తున్నావా? ఎవరు ఫేవరెట్ టీం? ఆర్సీబీ, విరాట్ కోహ్లీ. లైక్ లాయల్టీ అండ్ ఫేవరెట్ ప్లేయర్ విరాట్ కోహ్లీ కాబట్టి అందుకు. ఈ సంవత్సరం కూడా ఐపీఎల్ రాగానే ఫస్ట్ ట్రోల్ అయ్యేది ఆర్సీబీ, ఈ సాలా కప్పు నమ్మదే అన్న పదం. మరి ఎప్పుడు హట్ అవ్వలేదా? ఎందుకు హట్ అవ్వడం? మా ప్రతిసారి కప్పు కోసం మా ప్రయత్నం మేము చేస్తాం. కొడితే అదృష్టం, కొట్టకపోతే దేవుడికి. ఎప్పుడు డిసప్పాయింట్ అవ్వం, కాంపిటీషన్ ఇస్తాం, ఇవ్వాల్సినంత వరకు ఇస్తాం. ఏంటి ఈసారి టీం పరిస్థితి ఏంటి? ఈసారి టీం ఎట్లా ఉంది? ఈసారి బ్యాటింగ్ యూనిట్ బాగుంది, బౌలింగ్ యూనిట్ కొంచెం ఓకే, మేనేజ్ చేయొచ్చు. బ్యాటింగ్ యూనిట్ అయితే బాగుంది. ఈసారి కప్పు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయని అనుకుంటున్నాను, ఎందుకంటే మా జెర్సీ నెంబర్ నాయకుడిది 18 అండ్ 18th సీజన్. సో 18 లక్కీ నెంబర్ కాబట్టి ఈసారి కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి అనుకుంటున్నాం. చూడాలి మరి. ఈ సంవత్సరం ఐపీఎల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ వీటిలో తెలుగు వాళ్ళ ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ తక్కువ అయిపోయింది బాగా. అంటే ఆ ప్రాంతీయ అభిమానం కానీ లేదంటే సొంత టీం సపోర్ట్ చేయాలన్న పాయింట్ ఉంది. ఎస్ఆర్హెచ్ పైన అభిప్రాయం అండి? ఎస్ఆర్హెచ్ అయితే ఈసారి బ్యాటింగ్ యూనిట్, బౌలింగ్ యూనిట్ ర్యాంపేజ్, అసలు స్టిఫ్ కాంపిటీషన్ అయితే గట్టిగా ఉంటుంది ఎస్ఆర్హెచ్ వైపు నుంచి, ఇంకా సిఎస్కే వైపు నుంచి. ఈసారి కొన్ని టీమ్స్ డౌన్ అయినాయి కానీ ఎస్ఆర్హెచ్, సిఎస్కే ఇవి ఎప్పుడు స్ట్రాంగ్ గానే ఉన్నాయి. ఎస్ఆర్హెచ్ మన లాస్ట్ 2 సీజన్స్ నుంచి చూస్తే పర్ఫార్మెన్స్ పీక్స్ లో ఉంది. లాస్ట్ సీజన్ కప్ కొట్టేవాళ్ళు, బట్ ఫైనల్ దగ్గర పోయింది. ఈసారి కూడా ఛాన్సెస్ ఉన్నాయి, కొట్టొచ్చు. కానీ లాస్ట్ మినిట్ దాకా ఏం జరిగిద్దో చెప్పలేం. క్రికెట్ లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయాల్సిందే, ఎప్పుడు ఏం జరిగిద్ది అనేది చెప్పలేం. ఇప్పుడున్న టీమ్స్ అన్నిటిలో ఎవరు స్ట్రాంగెస్ట్ టీం అంటే ఎవరు కప్పు తీసుకెళ్లే వాళ్ళు టీం ఎవరిది అంటే ఏం చెప్తారు? ఒకటి ఎస్ఆర్హెచ్. అప్పుడైతే అసలు బ్యాటింగ్ యూనిట్ ట్రావిస్ హెడ్ పర్ఫార్మెన్స్ అయితే పీక్స్. బౌలింగ్ యూనిట్ కూడా బాగుంది, ఎస్ఆర్హెచ్ చాలా బాగుంది, డిఫెండ్ చేసుకుంటున్నారు. ఎస్ఆర్హెచ్ అంటే దానికి ఒక రికార్డు ఉంది కదా, స్కోర్ రికార్డ్. ఆ రికార్డ్ హైయెస్ట్ స్కోర్ రికార్డ్ మళ్ళీ బ్రేక్ చేసిద్దా, లేదంటే బ్రేక్ చేసే టీమ్స్ అంటే సిఎస్కే ఒకటి ఉంది, బ్యాటింగ్ యూనిట్ బాగుంది. ఆర్సీబీ చేయొచ్చు, చేస్తారు కూడా ఇన్ కేస్ బౌలింగ్ వీక్ గా ఉంటే అపోనెంట్ ది. ఎస్ఆర్హెచ్ వాళ్ళ ఓన్ టార్గెట్ ని మళ్ళీ బ్రేక్ చేయొచ్చేమో అని నేను అనుకుంటున్నాను, ఎందుకంటే మొన్న 287 దాకా వెళ్ళారు. సో ఈసారి 300 కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి, మరి ఏ టీం కొట్టిద్దో తెలియదు. కానీ ఎస్ఆర్హెచ్ మాత్రం పీక్ పర్ఫార్మెన్స్ ఇచ్చిద్దని నేను అనుకుంటున్నాను 2025లో. ఓవరాల్ ఎవరిది కప్ అంటే ఏం చెప్తావు? చెప్పలేం భయ్యా, అంటే ఏ గేమ్ అన్నా గెస్ చేయొచ్చు, కానీ క్రికెట్ మాత్రం లాస్ట్ బాల్ దాకా, లాస్ట్ మినిట్ దాకా వెయిట్ చేయాలి. సో చెప్పలేం మనం, ఎందుకంటే ఇంకా
పూర్తి ప్లేయర్స్ అనేది యాక్షన్ లోకి రాలా, చాలా మంది ఇంజురీలో ఉన్నారు. సో వాళ్ళంతా వస్తే ఇంక మనకి మిడ్ సీజన్ లో తెలుసు, సీజన్ మధ్యలో అర్థం అయింది ఏ టీమ్స్ కొట్టచ్చు అనేది. మన తెలుగు టీం కూడా ఉంది, ఇప్పుడు సండే ఆడబోతుంది నెక్స్ట్ మంత్, అది దాన్ని ఎలా చూస్తారు? తెలుగు టీం అనేది మనం ఎప్పుడో మన తెలుగు వాళ్ళకి అల్టిమేట్ గా సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా. అంటే బెటర్ ఆఫ్ ఆల్ అంటే మనం అన్ని దానికి మనం సపోర్ట్ చేస్తామండి, అన్ని టీమ్స్ కి మన గర్వకారణం ఇదే. మన వాళ్ళు అన్నిట్లోనూ టాప్ ఉంటారు, తెలుగు వాళ్ళు ఉండడం అనేది మనం చాలా హ్యాపీగా ఇంకా ఫీల్ అవుతున్నాం. ఎప్పుడు తెలుగు అన్నది ఫైర్, ఈసారి వైల్డ్ ఫైర్. తెలుగు టీం కూడా నెక్స్ట్ గేమ్ లోకి రాబోతుంది, మ్యాచ్ లోకి, అదే మీకు ఏమనిపిస్తుంది? రావాలన్నా, మన వైజాగ్ కి ఎన్ని మ్యాచ్లు వస్తే మనకు అంత బాగుంటది. యాక్చువల్ గా వైజాగ్ క్రౌడ్ అంతా స్పోర్టివ్ క్రౌడే, ఏ టీం వచ్చినా మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాము, మనం సపోర్ట్ చేస్తూ ఉంటాం పక్కాగా, అందులోనే ప్రాబ్లం లేదు. కానీ మన తెలుగుది కానీ వస్తే మనం ఇంకా బాగుంటది. నాకు తెలిసి 30వ తారీఖు రికార్డ్స్ బద్దలవుతాయి, అన్ని అవుతాయి, వైల్డ్ ఫైర్ అవుద్ది, మామూలుగా కాదు. మా ఫేవరెట్ టీం అయితే ఎస్ఆర్హెచ్ టీం నెక్స్ట్ రాబోతుంది, మీకేమనిపిస్తుంది? చాలా బాగా ఆడుతున్న టీము, ఇలాగే ఆడుతుంటే ఫైనల్ కూడా వెళ్తుంది అనుకుంటున్నా. ఈ సంవత్సరం మేమే ఛాంపియన్ ట్రోఫీ అవుతామని ఫిక్స్ అవుతున్నాం. ఎస్ఆర్హెచ్ కూడా ఉంది, మరి ఎస్ఆర్హెచ్ టీం కి మరి మీరు ఎలాగా చూస్తారు? ఎస్ఆర్హెచ్ కూడా గొప్ప పడుతుంది ఈసారి, చాలా స్ట్రాంగ్ టీం ఈసారి, ఫైనల్ గ్యారంటీగా వెళ్తుంది ఎస్ఆర్హెచ్ టీం ఉంది, మరి దాన్ని ఎలా గెలిపిస్తారు మీరు? ఎస్ఆర్హెచ్ అంటే మన తెలుగు వాళ్ళం కాబట్టి మనకి డయాడ్ ఫ్యాన్ కింద ఉంటాం. అండ్ నిన్న బ్యాటింగ్ కూడా చూసా కదా, ఎస్ఆర్హెచ్ మొత్తం అందరూ గట్టి కొట్టిన వాళ్ళే. సో అలాగే ఇక్కడ మ్యాచ్ కూడా మన వైజాగ్ మ్యాచ్ కాబట్టి, సొంత ఓన్ గ్రౌండ్ కాబట్టి ఏ మ్యాచ్ జరిగినా మన మ్యాచ్ లెక్కే, ఎందుకంటే మన ఇండియన్ ప్లేయర్సే ఉంటారు కాబట్టి. అలాగని ఏదైనా మంచిగా జారాలి, మన ఎస్ఆర్హెచ్ వాళ్ళు ఈసారి కొట్టాలి. ఏ టీం గెలుస్తుంది అనుకుంటున్నారు? ఎస్ఆర్హెచ్ నిన్నే చూసారు 286 ఒక్క రన్ లోన పాత రికార్డు మిస్ అయిపోయింది. ఆ పాత రికార్డు కొట్టేస్తారు అనుకున్నాను. కిందసారి ఫైనల్స్ వరకు తెచ్చాం, ఈసారి ఫైనల్స్ కొడతారు, కప్పు కొడతారు. తెలుగు టీం అయినటువంటి ఎస్ఆర్హెచ్ కూడా ఉంది, దాన్ని ఎలా గెలిపిస్తారు? ఎస్ఆర్హెచ్ డెఫినెట్ సార్, నేను మ్యాచ్ చూసాం కదా సార్, 280+ ఏదో ఒక మ్యాచ్ లో ఎస్ఆర్హెచ్ డెఫినెట్ గా 300 క్లాస్ చేసి బెస్ట్ రికార్డ్, దాని రికార్డ్ దాన్ని ఇంతకు ముందు లాస్ట్ ఇయర్ 287 బెస్ట్ స్కోర్ గా ఉంది, దాని రికార్డ్ అదే మళ్ళీ ఇచ్చేసి 285+ అంటే నియర్లీ 300+ స్కోర్ చేయగలదు బ్యాటింగ్ బౌలింగ్ పరంగా. కానీ ఎస్ఆర్హెచ్ లో బౌలింగ్ కొద్దిగా వీక్ గా ఉంది సార్ అంతే. తెలుగు టీం అయినటువంటి ఇప్పుడు ఆర్ఎస్హెచ్ కూడా ఉంది, దాన్ని ఇప్పుడు ఎలా ఆడబోతుంది అంటారు, ఎలా చూస్తారు దాన్ని? క్రౌడ్ అనేది ఇప్పుడే ఎంతలా ఉన్నదంటే ఇంకా క్రౌడ్ అనేది ఎస్ఆర్హెచ్ మ్యాచ్ కి ఇంకా చాలా ఎక్కువగా ఉంటుంది ఇక్కడ ఈ స్టేడియంలో. ఈసారి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ 100% గా గెలుస్తుంది, ఇక్కడ చాలా గట్టిగా ఉంది టీము. ఈసారి ఐపీఎల్ విన్నర్ కి ఏమాత్రం తగ్గేదే లేదనేసి ఎస్ఆర్హెచ్ మ్యాచ్ ముందుకు వస్తుంది. ఖచ్చితంగా ఈసారి ఎస్ఆర్హెచ్ ఆడే ప్రతి మ్యాచ్ ఇంట్రెస్ట్ గా ఉంటది. అది ఇక్కడ వైజాగ్ క్రికెట్ స్టేడియం లో చాలా ఇంకా హోరెత్తించే మ్యాచ్ గా మారుతుంది. ఇక్కడ చాలా అద్భుతంగా ఉంటది ఇక్కడ మ్యాచ్. ఎస్ఆర్హెచ్ కి అయితే తిరుగు లేకుండా ఇక్కడ మంచి విజయం సాధిస్తుందని కోరుకుంటున్నాను. మన తెలుగు టీం మరి దాన్ని ఎలా చూస్తారు? దాన్ని ఇలాగే ఆదరిస్తాం మనం కూడా, ఫ్యాన్స్ అందరూ పెరుగుతారు కాబట్టి మనకి బాగా ఆదరిస్తాం. గోరు వరద పారుతుంది ఎస్ఆర్హెచ్, చాలా మంచి రసవత్తగా జరుగుద్ది మ్యాచ్. ఎస్ఆర్హెచ్ మ్యాచ్ నెక్స్ట్ మన తెలుగు వాళ్ళు కూడా వస్తారు, చాలా మన తెలుగు వాళ్ళని సహకరించాలని చూస్తాం. మన తెలుగులో నితీష్ కుమార్ రెడ్డి, చాలా తెలుగు మంది కూడా మన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి చాలా మంది ఇచ్చేస్తారు. ఆంధ్రప్రదేశ్ కి హోమ్ టీం లేకపోయినా మనకి హోమ్ టీం అన్నట్టుగా సన్ రైజర్స్ హైదరాబాద్ ఉంది సార్. ఇలా చూసుకున్నట్లయితే మన ఉత్తరాంధ్రకి స్టేడియం అయితే పెట్టడం అయితే జరిగింది. ఐపీఎల్ చూస్తున్నాం ఇప్పుడు, చూసా. ఎవరు నీ ఫేవరెట్ టీం? ఆర్సీబీ. ఎందుకని? విరాట్ కోహ్లీ ఉన్నారు, ఈసారి కొత్త లైనప్ వచ్చింది, 18 సీజన్ గా కప్ కొట్టే ఛాన్స్ ఉంది. ప్రతిసారి విరాట్ కోహ్లీ ఉంటున్నాడు, ప్రతిసారి టీం ఉంటుంది, ఒక్కసారి కూడా కొట్టలేదు అన్న డిసప్పాయింట్మెంట్ ఉంది ఆర్సీబీలో. లేదు బ్రో, డిసప్పాయింట్మెంట్ లేదా? లేదు. ఎందుకని? కప్ పైన ఎంటర్టైన్మెంట్ ఇస్తారు కదా బ్రో. బౌలింగ్ కుదరపోయినా బ్యాటింగ్ కుదిరిద్ది అట్లాగా. ట్రోలింగ్ కి బాగా గ్రో అవుతారు కదా, కప్పు కొట్టలేదు. ఎంత ట్రోల్ అయినా ఆర్సీబీ కొట్టేదే బ్రో ఈసారి. ప్రతిసారి అదే వస్తుంది, ఈసారి కప్పు నమ్మదే, ఈసారి కప్పు నమ్మదేనా? ఈసారి అయినా బాగానే ఉంది కా బ్రో, కొట్టిద్ది. తెలుగు స్టేట్స్ లో ఉంటూ ఎస్ఆర్హెచ్కి సపోర్ట్ ఇవ్వట్లేదు అని చెప్పి ఈ సీజన్, ఈ ఐపీఎల్ సీజన్ స్టార్ట్ అయిన దాకా మొన్న నుంచి వస్తుంది. ఏంటి ఎస్ఆర్హెచ్కి ఎందుకు సపోర్ట్ ఇవ్వరు? ఫేవరెట్ విరాట్ కోహ్లీ బ్రో, తర్వాత ఎస్ఆర్హెచ్ సపోర్ట్ ఉండేది, కాకపోతే ఎక్కువ ఆర్సీబీకి. ఎస్ఆర్హెచ్ 2 సార్లు 3 సార్లు కొట్టినట్టు, 2 times. ఆర్సీబీ ఒకసారి అయినా ఏం కాదు బ్రో. ఆర్సీబీ ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తున్నా. ఏ టీంకి సపోర్ట్ చేస్తావు? సిఎస్కే. ఎందుకు? మహేంద్ర సింగ్ ధోని. ఎందుకు ధోని అంటే అంత ఇష్టం? స్టంపింగ్ బాగా చేస్తాడు, ఫినిషింగ్ టచ్ కూడా ఇస్తాడు. ఇప్పుడు దాకా నువ్వు చూసిన మ్యాచ్ లో ధోనిలో నీకు బాగా నచ్చింది స్టంపింగ్. ఎస్ఆర్హెచ్ మీద నీ అభిప్రాయం? పర్లా ఒకసారి గెలవపోయినా ఇంకోసారి గెలుస్తారని. అంటే మనం తెలుగు వాళ్ళం కదా, ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ ఇవ్వాలి అంటున్నారు చాలా మంది, మరి నువ్వేం చెబుతావు దానికి? అఫ్ కోర్స్ ఇవ్వాలి. మరి ఎందుకని ఇవ్వట్లేదు నువ్వు? మనకు ఒక చోట వీక్నెస్ ఉంది, ఇంకో చోట స్ట్రెంత్ ఉంది. వాళ్ళు బౌలింగ్ సరిగ్గా వేయలేదు, బ్యాటింగ్ చేస్తారు, బౌలింగ్ పిచ్చుకు వచ్చినప్పుడు వాళ్ళు ఆడలేరు. ఆర్సీబీ పైన అభిప్రాయం? ఎక్కువ ఫ్యాన్ బేస్ ఉన్న టీం వాళ్ళకి ఈసారి కప్ నమ్మే అనేది అలవాటు అయిపోయింది కదా, అది వాళ్ళ నమ్మకం, ఈసారి కప్ మంది అని. ఈసారి కొంచెం ప్లేయర్స్ మారిపోయారు, కొట్టేస్తారు అంటున్నారు. చూడాలి అనొచ్చు సార్, కేకేఆర్ నోడిచ్చారు.
ఇప్పుడు ఐపీఎల్ సీజన్ చూస్తున్నా చూస్తున్నా. ఎవరికి సపోర్ట్? ఎల్ఎస్జి ఎందుకు? రిషబ్ పంత్ అంటే ఇష్టం. అందుకే నా టీంకి సపోర్ట్. మన తెలుగు వాళ్ళే నితీష్ కుమార్ రెడ్డి అందరు ఉన్నారు కాబట్టి ఈసారి ఎస్ఆర్హెచ్ కొట్టిద్దాము. ఎందుకంటే ఈసారి 300 అన్న కొట్టిద్దాము. ఎందుకంటే బ్యాటింగ్ అయినా బాగుంది, వాళ్ళకి బాగుంది, బౌలింగ్ కూడా బాగానే ఉంది. బ్యాటింగ్స్ షమీ పార్ట్నర్ వచ్చాడు. బ్యాటింగ్ ఏమో నితీష్ కుమార్ రెడ్డి లాగుంది. ఎస్ఆర్హెచ్ కి బ్యాటింగ్ ఉంది కానీ ఫీల్డింగ్ పిచ్ బౌలింగ్ పిచ్ వస్తే ఇబ్బంది పడిద్దేమో. ఏం లేదు, కరెక్ట్ గానే ఉంది. మ్యాచ్ గెలిచిదేమో. సో ఎస్ఆర్హెచ్ కి అవకాశం ఉందంట. పంత్ అంటే ఎందుకని ఇష్టం? బాగా ఆడతాడు. టెస్టుల్లో ఎన్ని షార్ట్ బాల్ వేసి కొట్టినా వాడు చూపిస్తాడు అంటే ఇష్టం. ఎక్కువ సిక్స్లు కొట్టినా బాగా ఆడతాడు. సిక్స్లు ఎక్కువ కొడతా ఉంటాడు, బాగా స్ట్రాంగ్ ఉంటాడు. మొన్న యాక్సిడెంట్ అయిన తర్వాత మళ్ళీ నిరూపించుకొని ఇండియా టీంలో అడుగు పెట్టి టెస్ట్ లో సెంచరీ కొట్టి మళ్ళీ ఐసీసీ వరల్డ్ కప్ లో బెంచ్ మీద ఉన్నా కానీ నిన్న 6 బాల్ డిఫెన్స్ ఆడుకున్న అవుట్ అయినా పర్వాలా, కానీ కెప్టెన్సీ చేసి గెలిపిస్తాడని నమ్మకం. కనీసం ప్లే ఆఫ్ వచ్చినా చాలు. ఓనర్ తిట్టినా ఏమన్నా కనీసం ప్లే ఆఫ్ కన్నా రావాలి. ఈ ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తున్నా. ఎవరు ఫేవరెట్ టీం? ఎవరు? సిఎస్కే మాది ఫేవరెట్ ప్లేయర్ అన్నాడు, ధోని ఫ్యాన్. ఎస్ఆర్హెచ్ మరి ఆ చెప్పి ఆపేసావు ఎందుకు? అంటే సెకండ్ ఫేవరెట్ టీమ్, అంటే సౌత్ లో అది కూడా ఉంది కదా. సౌత్ వరకు వెళ్ళాం కానీ అంటే తెలుగు స్టేట్స్ లో ఎస్ఆర్హెచ్ అంటే మనకున్న టీం కదా. వాళ్ళు కొత్త యంగ్ టీం కదా, అంటే మామూలు దాంట్లో ప్లేయర్స్ అయినా తెలుగు ప్లేయర్స్ అయినా. అసలు ఎస్ఆర్హెచ్ టీం కానీ సిఎస్కే టీం కానీ ఏ టీం గట్టిగా ఉంది? అబ్బో బ్యాటింగ్ లైనప్ అయితే ఎస్ఆర్హెచ్ ఉందనే చెప్పొచ్చు. ఆల్ రౌండర్ సిఎస్కే ఆ రెండింటి మీద అయితే కొద్దిగా బౌలింగ్ కూడా బానే ఉంది. దాంట్లో ప్యాట్ కమిన్స్ ఉన్నాడు. బ్యాటింగ్ లైనప్ అయితే ఎస్ఆర్హెచ్ కే ఉంది. టీమ్స్ అన్నిట్లో ఎవరు కప్పు తీసుకెళ్లే టీం అంటే? అనుకుంటున్నా కేకేఆర్ మళ్ళీ తీసిద్ది కానీ ఎస్ఆర్హెచ్ సిఎస్కే ఆ మూడిట్లో. ఆర్సీబీ వాళ్ళు కొత్త ప్లేయర్స్ కదా, అంటే కొద్దిగా కోఆర్డినేషన్ క్రియేట్ అవడానికి టైం పట్టింది. కొత్త ప్లేయర్స్ తెచ్చాడు. ఒక విరాట్ ఉన్నాడు పాతోడు, అంటే పాత ప్లేయర్స్ ని తీసేదారుగా కొద్దిగా టీం కోఆర్డినేషన్ క్రియేట్ అయ్యి కష్టం. మన మ్యాచ్ గెలిచారు బానే, చూద్దాం. కానీ ఎస్ఆర్హెచ్ ఈసారి కొంచెం చాలా గట్టి టీం వచ్చింది, బాగుంది. కప్పు కొట్టడానికి అవకాశం ఉందేమో. ఉంది దానికి కూడా. నా అయితే 40-30 సిఎస్కే ఎస్ఆర్హెచ్ కేకేఆర్. ఆర్సీబీ కూడా ఉందిలే 20-30%. కాబట్టి ఐపీఎల్ చూస్తున్నావా? చూస్తున్నా. ఎవరు ఫేవరెట్ టీం? ఎవరు? నాకు సిఎస్కే. ధోని ఉన్నాడు కాబట్టి, ధోని జడేజా వీళ్ళందరూ ఉన్నారు కాబట్టి నాకు ఫేవరెట్ టీం సిఎస్కే. ఎస్ఆర్హెచ్ పైన అభిప్రాయం ఏంది? ఆడుతుంది బాగానే, ఇంకాస్త బాగా ఆడితే రికార్డ్ బ్రేక్ చేయాలని నా కోరిక. 297 వచ్చింది, దానికన్నా ఎక్కువ కొట్టాలని నా కోరిక. తెలుగు వాళ్ళుగా మనం ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయాలి అంటున్నారు. ధోని ఉన్నాడు కదా అన్న, ధోని వెళ్ళిపోతే యాడికి వెళ్ళాలి మనం? ఎస్ఆర్హెచ్ కి వెళ్తాం. ఎందుకు ధోని అంటే అంత ఇష్టం? నా 2011 వరల్డ్ కప్ చూడలేదన్నా మరి అది. అన్న ఐపీఎల్ చూస్తావా? చూస్తా బ్రో. ఫేవరెట్ టీం ఎవరు? ఈసారి కప్ నై ఆర్సీబీ. ఎందుకని? విరాట్ కోహ్లీ అంటే ఇష్టం అంతే, అంతకు మించి ఏం లేదు. మరి అసలు అంటే ఇప్పటి వరకు ఒక్కసారి కూడా కప్పు కొట్టలేదు అన్న డిసప్పాయింట్మెంట్ ఉండిపోయింది ఆర్సీబీకి. అలా ఏం లేదు, కొడతారు ఎప్పటికైనా. మెయిన్ అంటే ఈ సంవత్సరం ఐపీఎల్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి తెలుగు వాళ్ళు ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ చేయాలి అనేది ఒక తెలుగు స్టేట్స్ లో. మరి ఎందుకు ఎస్ఆర్హెచ్ కి సపోర్ట్ అన్న పాయింట్ ఎందుకు లేదు? నాకేం తెలిసింది, ఎవడి ఇష్టం వాళ్ళే కదా. సపోర్ట్ చేసే వాళ్ళు సపోర్ట్ చేస్తారు అంతే. మ్యాక్స్ అంటే బాగా ఆడుతుంది కదా ఎస్ఆర్హెచ్ కూడా, అందుకే సపోర్ట్ చేస్తారు. బట్ హైదరాబాద్ కాబట్టి మన తెలుగు స్టేట్స్ లో ఉంది కాబట్టి, ఏపీ తెలంగాణ మొత్తం మీద హైదరాబాద్ కాబట్టి అందుకే ఇంకా సపోర్ట్ చేస్తారు హోమ్ టౌన్ కాబట్టి. ఎందుకు ఆర్సీబీ ఫేవరెట్ అయింది? నాకు విరాట్ కోహ్లీ ఉన్నాడనే ఇష్టం, అంతకు మించి ఇంకేం లేదు.